ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంది చిలకమ్మ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం. దమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది, ఈ మకర రాశి వారికి కరెక్ట్ ఇది అమ్మ చిలకమ్మ. చిలకమ్మ మీ పేరు మీద యేసు ప్రభు, వినాయకుడు, అల్లా ఈ మకర రాశి వారికి చాలా ఇబ్బందులు, కష్టాలు, చిక్కులు కలిసి వచ్చినాయి. ఈ కష్టాలు దూరం కావాలంటే ఏం చేయాలి? మనం ఒక దేవునికి 9 గిరా ఆంజనేయుల గుళ్ళో పోయి 9 గిరాలను పూజించాలి. 9 గిరాలు పూజించితే మా కష్టాలు వచ్చినాయి దూరం అయిపోతాయండి. ఈ మకర రాశి వారికి ఎవరికి కానీ మీరు కష్టం ఇలాంటివి వస్తే ఈ మకర రాశి వారు తప్పకుండా పూజించండి. పూజించితే మీ దరిద్రం అనేది మొత్తం దూరం కలిగిపోతుంది. మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. మీరు కొత్త పనులు, కొత్త జాబులు, ఉద్యోగం గురించి దుకాణం పెట్టాలనుకున్నది, ఏదైనా వెల్డింగ్ షాప్ పెట్టాలనుకున్నారు, మీరు ఏదైనా రిపేరింగ్ షాప్ పెట్టాలనుకున్నా, ఏదైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా జాబ్ గురించి కానీ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీ మంచి గడియలు ఉన్నాయి. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి. అప్పుడన్నా చెప్తారు కదా పెద్దలు, ఉడుకుడుకు అన్నం తింటే ఏమవుతుంది, మన నాలిక మనకే కాలుతుంది. అదే నిదానంతో అదే చల్లారైన తర్వాత మీరు తినండి. మీ కడుపుకి, మీ నాలుకకి రుచి ఉంటుంది. మీకు ఎక్కడ పైన మీకు మంచిగా ఉంటుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ మీకు మంచి గడియలు కలిసి వస్తున్నాయండి. ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీకు సూపర్ ఉందండి. మీ పేరు మీద బలం వచ్చినా, కక్కొచ్చినా, కళ్యాణం చేయాలనుకున్నా, పెళ్ళి చేయాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి. శుభకార్యం మస్తు ఉన్నాయి, గడియలు కూడా మంచిగా ఉన్నాయండి. ఏం డౌట్ పడకండి. మీ అనుకున్న పనుల్లో మీకు మంచి గడియలు ఉన్నాయి. కలిసి వచ్చే యోగం ఉంది. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుపడే యోగం ఉంది. 4 పైసలు సంపాదించటంలో కానీ, రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నా కానీ మీరు ఆలోచించి ఖర్చు పెడతారండి. తప్పకుండా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు కూడా అంతే ఉంది, ఆదాయం కూడా అంతే ఉందండి. మీ హరకత్ బరకత్తులో కూడా మంచిగా ఉందండి. మీకు ఎక్కడ పోయినా భగవంతుడు మీకు దీవిస్తాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీకు ఆలోచన బాగుపడే యోగం ఫ్యూచర్లో ఆ దేవుడు మీకు చూపెడతాడు. మంచి తవ చూపెడతారు. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వలన, మీరు నమ్మిన మనిషి వల్ల మీకు సహకారం తప్పకుండా ఉన్నదండి.